హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడే లేసామన్నమాట. లేచి వచ్చి బయట అయితే కూర్చున్నాము. ఇంకైతే మా అమ్మ ఇంట్లో టీ పెడతా ఉంది. వాతావరణం అయితే మేఘం పట్టే ఉంది, ఎండ అయితే రావట్లేదు. ఇంక మా నాన్న అయితే బయటకు వచ్చి కూర్చున్నారు. మా అమ్మ ఇప్పుడు టీ పెడతదా, బయటకు వెళ్దామని. ఇంక ఈరోజు 1st తారీఖు కాబట్టి మా నాన్న అయితే పెన్షన్ తీసుకోవడానికి వెళ్తారు. పిల్లలైతే ఇంకా లెగలేదు. ఇంక నేనైతే ఈ ఒక్కరోజు ఉండి రేపైతే మా ఊరికి వెళ్ళి ఇంకా తెల్లారి వెళ్ళిపోతాను. నేను వచ్చిన 7 రోజులు అయితే అయిపోయాయి. అక్కడికైతే ఇవాళే వెళ్దాం అనుకున్నాను కానీ నాకైతే కుదరలేదు. ఇంక రేపే వెళ్దాంలే అని ఇంక వెళ్ళలేదు. ఈలోపు అయితే మా అమ్మ టీ పెట్టుకుని తీసుకుని వచ్చింది. ఇంక మా నాన్నకైతే ఇచ్చాను. మా నాన్న తాగుతా ఉన్నారు. నాకైతే ఇచ్చింది మా అమ్మ. మా పిల్లలకి మొన్న ఆధార్ అప్డేట్ చేయించాను కదా, అది అయిపోయిందా లేదా, ఇవాళ రేషన్ బియ్యం వస్తాయి కదా అని మా నాన్న మాట్లాడుతున్నారు. ఇంకా అవ్వలేదు, 10 రోజులు పడుతుందంట అని అయితే నేను చెప్పాను. ఏంటో తెలీదు, నేను ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒక పని పడతానే ఉంటుంది నాకు. డ్వాక్రా పని అని అదని ఇదని. ఇంక ఇప్పుడేమో కొత్త రేషన్ కార్డు తీసుకోవాలి. పిల్లలకేమో ఆధార్ అప్డేట్ చేయించాను. ఇంక నేనేమో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ కూడా తీసుకున్నాను కానీ అదైతే ఆగిపోయిందంట. దాన్ని కూడా రన్నింగ్లో పెట్టుకోవాలి. చాలా పనులు అయితే ఉన్నాయి. రోజులు చూస్తే అయిపోయి 2 రోజులు అయితే ఉన్నాయన్నమాట. ఈ 2 రోజుల్లోనూ పనులన్నీ అవుతాయో లేదో తెలీదు. వెళ్ళి చేయించుకుని వచ్చేద్దామంటేనేమో ఇంక మా నాన్నకి బండి లేదు, బండి కూడా రాదు. మా ఆయనేమో రాలేదు. ఇంక ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలంటే మా ఊరు నుండి ఆటోలు తిరగవన్నమాట. అక్కడ నుంచి వెళ్ళడానికి చాలా హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడే అనుకుంటాను అక్కడ డ్యూటీకి వెళ్ళి కష్టపడుతున్నాను కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకుందామని. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు ఈ పనులు ఎక్కువైపోతున్నాయి. ఇంట్లో పని అంత చేసుకున్న అలసట ఉండదు కానీ బయటికి వెళ్ళాలంటే చాలు నాకు అసలుకే నచ్చదు. పెళ్ళి కూడా ఒకటి ఉంది, రేపొద్దున్న పెళ్ళి కూడా తగిలిందనమాట. ఇంక పెళ్ళికి కూడా వెళ్ళాలి. ఇంక రేపొద్దున్న పంచాయతీ కాడికి అది వెళ్దామంటే రేపు విజయదశమి కదా, సెలవు ఉంటుందో ఏంటో తెలీదు. ఇంకా పని అవుతుందో లేదో తెలీదు. ఇంక నేనేమో వెళ్ళిన 4 గంటలకల్లా బయలుదేరి వెళ్ళిపోతాను. మాకేమో బ్రిడ్జి ఆపేశారు కదా, బ్రిడ్జి మీద బస్సులు అయితే వెళ్ళట్లేదు. ఇంకా చించినాడు వెళ్ళైతే బస్సు ఎక్కాల్సి వస్తుంది. ఊరి దగ్గర సెంటర్లో ఎక్కితేనేమో 8:30 కల్లా బస్ టికెట్ తీసుకుంటే ఒక అరగంట ముందు వెళ్తే సరిపోయిద్ది. కానీ చించినాడ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఆటో ఎక్కి మళ్ళీ ఆ దరికెళ్ళి అయితే బస్సు ఎక్కాలి. గోదావరి ఆటో దొరకడం కానీ లేట్ అయిందంటే చాలా లేట్ అయిపోద్ది. అందుకని అయితే 4-5 గంటల్లో బయలుదేరి అయితే వెళ్ళిపోవాలి. ఈ పనులన్నీ ఎప్పుడవుతాయో చాలా పనులు అయితే పెండింగ్ లో పడిపోయి ఇంక రేషన్ బియ్యం ఒకటి తీసుకోవాలి. మా పిల్లల స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళాలి. నేను అసలు జాయిన్ చేసిన తర్వాతే వెళ్ళలేదు. మా ఆయన అయితే వెళ్ళి జాయిన్ చేసి వచ్చేసారు. ఇంక 3వ తారీఖే స్కూల్ అయితే ఓపెనింగ్ అంట. అదే రోజు నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఈ 2వ తారీఖున అయితే పెళ్లి ఉంది కదా, ఇంక పెళ్లికి వెళ్ళి ఆ పనులన్నీ చేసుకుని వచ్చేద్దాం అనుకున్నాను కానీ అవైతే ఆ రోజు అవ్వని తెలిసిపోయింది. ఇంక 3వ తారీఖే స్కూల్ ఓపెనింగ్ కాబట్టి స్కూలు, పోస్ట్ ఆఫీసు, పంచాయతీ 3 చూసుకొని అయితే వచ్చేయాలి. ఇక ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళిపోతే మళ్ళీ సంక్రాంతి వరకు రాను. అప్పుడు కూడా ఎక్కువ రోజులు సెలవులు ఇస్తే వస్తాను, 2-3 రోజులు ఇస్తే మాత్రం రాను. ఇంకా అందుకని పనులన్నీ ఇప్పుడే ముగించుకుని వెళ్ళిపోవాలి. పిల్లలకు కూడా పేరెంట్స్ మీటింగ్ కూడా దేనికి అటెండ్ అవ్వలేదు. ఒకసారి స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా చదువుతున్నారో ఏంటో కనుక్కుని వద్దామని అయితే స్కూల్ కాడికి వెళ్దాం అనుకుంటున్నా. బట్టలన్నీ అయితే ఉతికేసాను. ఇంక నా బట్టలన్నీ తడిచిపోయాయి. ఇంక స్నానం చేసి చీర కట్టుకుని అయితే వచ్చేసాను. అన్నం వండుదాం కదా అని పొయ్యి అయితే అంటించాను. ఈ లోపు అయితే మా చెల్లి టీ తనకి నాకు పెట్టుకొని వచ్చింది. స్టవ్ మీద వండుకునే దానికంటే పుల్లల పొయ్యి మీద వండుకుంటేనే తొందరగా అన్నం అయితే అయిపోతుంది. ఇంక రైస్ అయితే ముందే కడిగి పెట్టేశాను. మామూలుగా అయితే బియ్యం కడిగి పెట్టుకొని ఉంచుకొని ఎసరు బాగా మసిలిన తర్వాత అప్పుడైతే బియ్యం వేసుకుంటాము. కానీ ఇప్పుడైతే కడిగి పెట్టేశాను. లేట్ అయిపోయింది బట్టలు అవి ఉతికేసరికి. ఇంక మా నాన్న అయితే కూరలోకి ఎండుమెత్తలు తీసుకొచ్చారు. ఆ ఎండుమెత్తలలోకి అయితే ఉల్లిపాయలు, కోడిగుడ్లు వేసుకొని కూర వండుకుందాం అనుకుని ఉల్లిపాయలు అయితే కట్ చేస్తా ఉన్నాను. అన్నం ఉడుకుతా ఉంది కదా, ఈ లోపు ఉల్లిపాయలు కోసుకొని పెట్టేసుకుంటే తొందరగా కూర అయిపోద్ది. కత్తిపెట్టతోని కోసి చాలా రోజులు అవుతుంది. మాకైతే అక్కడ కత్తిపెట్ట లేదు, నేనైతే చాకే వాడుతున్నాను. ఇక ఇక్కడైతే కూర్చొని కోసుకోవడానికి చక్కగా ఉంది. మా అమ్మమ్మ హైదరాబాద్కి వచ్చేటప్పుడు అయితే కత్తిపెట్ట తీసుకొని వచ్చింది. కత్తి మాత్రమే తీసుకొని వచ్చింది. దానికైతే చెక్క బిగించాలన్నమాట. మా ఆయన చేసే పనేమో మేస్త్రి పని కదా, మా ఆయనకి పని రాదు. ఇంకా అదైతే బిగించలేదు. అక్కడే అలా తుప్పు పట్టేసి పడి ఉంది. ఇంక దీంతో కోసుకుంటే చకచక తొందరగా అయిపోతున్నాయి ఉల్లిపాయలు. చాకుతోని కోసేటప్పుడు అయితే కాస్త లేట్ అవుతుంది. చాకైనా ఊరికే పదును పోతా ఉంటది కదా, ఇంక కత్తిపెట్ట అయితే చాలా పదునుగా ఉంది. అన్నం ఉడికి వంచేలోపు అయితే మొత్తం ఉల్లిపాయలు అన్ని తొందరగా కోసేసాను. ఈ అన్నం అయితే కొంచెం పదును ఉండగానే వంచేసుకోవాలి. ఎందుకంటే రేషన్ బియ్యం కదా, బాగా మెత్తగా అయితే ముద్దలాగా అయిపోతుంది. కొంచెం అంత పదును ఉన్నప్పుడు వంచేసుకుంటే అయితే అన్నం బాగుంటుంది. నేనైతే వీడియో తీసుకునేటప్పుడు మొత్తం మాట్లాడి తీసుకుందాం అనుకుంటున్నాను కానీ మా ఇంటి నిండా పిల్లలే ఉన్నారు. మా చెల్లి వాళ్ళ పిల్లలిద్దరు, మా పిల్లలిద్దరు. ఇంక వాళ్ళ గొడవే సరిపోతుంది అనమాట. కొంచెం కూడా మాట్లాడేటప్పుడు నా వాయిసే వినిపించట్లేదు. అందుకని మళ్ళీ వెనకాలైతే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది.
ఇక అందుకనే మొత్తం సౌండ్ తగ్గించేసి నేనే వీడియో మొత్తం మాట్లాడేస్తా ఉన్నాను. వాళ్ళతోని ఏమైనా చెప్పిద్దామన్నా కూడా ఒకరికొకరికి పడట్లేదనమాట, పిల్లలు కదా. అన్నం అయితే ఉడికిపోయింది. అన్నం వంచే ముందు అయితే కొంచెం మంది చన్నీళ్ళు పోసుకుని అన్నం వంచుకుంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది. మనం అన్నం వంచిన గంజి కూడా తేటగా వచ్చిద్ది, లేదంటే గంజి చిక్కగా ఉంటుంది. అన్నం ఇలా గంజి వంచిందే బాగుంటుందా, లేదంటే దమ్ అన్నం పెట్టుకుంటారు కదా అది బాగుంటుందా కామెంట్ చేయండి. మేమైతే ఊర్లో ఇలానే వండుకుంటాము. మేమే కాదు, మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇలా అన్నం ఉడికిన తర్వాత అయితే గంజి వార్చుకుని వండుకుంటారు. గంజి మొత్తం ఆరిపోయిన తర్వాత అన్నం తీసుకొని కొద్దిసేపు పొయ్యి మీద పెట్టుకుంటే సరిపోద్ది. ఉల్లిపాయలన్నీ అయితే కోసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంక గుడ్లు అయితే ఉడకబెడదామని పొయ్యి మీద అయితే పెట్టి లెక్క పెడుతున్నాను అనమాట, ఎంతమంది ఉన్నారు, ఎన్ని గుడ్లు వేయాలని. నిన్న పెట్టిన ఎగ్ బజ్జీ వీడియోకైతే సిస్టర్ కామెంట్ పెట్టారు, నజీమా గారు. గుడ్లేంటి సిస్టర్ పెయింట్ వేసి ఉన్నాయని. అవైతే మా మమ్మ తల్లికి అంగన్వాడీలో ఇచ్చిన గుడ్లు. అంగన్వాడీలో ఇచ్చే గుడ్లకే కదా ఇలా పెయింట్ వేసి ఉంటాయి. మనం షాపుల దగ్గర తెచ్చుకునేవి అయితే ప్లెయిన్ గానే ఉంటాయి. గుడ్లు అయితే ఉడకబెట్టడానికి పొయ్యి మీద పెట్టేశాను. ఇంక ఉల్లిపాయలు కూడా కోసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అన్నం కూడా వంచేసాను. ఇంక దాపులో నుండి వేడి నీళ్ళు అయితే తీస్తున్నాను ఎండు చేపలు కడగడానికి. ఇవైతే ఉప్పు చేపలు కాదు కాబట్టి రాడుని పెట్టి ఏమీ తోమనవసరం లేదు, చిన్న చిన్నగా ఉండే మెత్తళ్ళు. బాగా మరిగిన వేడి నీళ్ళలో వేసుకొని తలా తోక తీసేసి దానిపైన ఉండే పులుసు మొత్తం గోరుతోని లాగితే వచ్చిద్ది అనమాట. పెద్దగా కష్టపడక్కర్లొద్దు, ఎండు మెత్తలు చాలా ఈజీగానే చేయాలి. వాటిని అయితే బాగా కడుక్కోవాలి, లేదంటే కూర స్మెల్ వచ్చిద్ది. నీళ్లు మొత్తం తేటగా వచ్చే వరకు అయితే 4-5 సార్లు కడుక్కుంటే సరిపోద్ది. ఇంకా 4-5 సార్లు కూడా వేడి నీళ్ళలోనే కడుక్కోవాలి. ఇప్పుడు నేను చేసే ఎండు మెత్తలు వచ్చేసి అయితే 50 రూపీస్ అంట. మా నాన్న అయితే తీసుకొచ్చారు. ఒక్కొక్క చోట చేపలు ఎండు చేపలు బాగానే ఉంటాయి, కానీ ఒక్కొక్క చోట అయితే స్మెల్ వస్తాయి బాగాను. ఇవైతే ఎలా ఉన్నాయో తెలీదు. నేను ఒకసారి తీసుకుని వెళ్ళాను మా ఊర్లో నుండే, కానీ అవి అయితే అసలు బాగానే లేదు. ఎండు మెత్తలు అనేవి చింతపండు పులుసు పోసుకుంటే బాగోదు, మామూలుగా ఎగురు పెట్టుకుంటేనే బాగుంటుంది. నేనైతే ఈ చేపల్ని చాలా సేపు కడిగాను అనమాట. నీళ్ళైతే మార్చి కడిగాను. కడిగే కొద్ది అయితే నీళ్లు తేటగా అయితే రావట్లేదు, చూసారు కదా. బాగా కడుక్కున్న తర్వాత అయితే నీళ్లు మొత్తం పిండేసుకొని చేపలు పక్కన పెట్టుకొని ముందు ఆయిల్ ఫ్రై చేసి తీసేసిన తర్వాత అప్పుడు కూర చేసుకుంటే బాగుంటుంది. కూర మొత్తం అయితే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఒక సిస్టర్ అయితే ఎగ్ బిర్యానీ చేయమని కామెంట్ పెట్టారు. కుదిరితే ఎల్లుండి చేస్తాను సిస్టర్, లేదంటే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత చేసి పెడతాను. కామెంట్ పెట్టినందుకైతే చాలా థ్యాంక్స్. అలాగే నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోలు మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేసి లైక్ చేయండి. ఇంతవరకు నా వీడియోని ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఉంటాను, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.